జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. స్వామి, మా అత్త మంచితనాన్ని మెచ్చి లడ్డూ లాంటి అత్తని, మైసూర్ పాక్ లాంటి మాస్టర్ని మొగుడుగా ఇస్తున్నందుకు థ్యాంక్స్. మనసున్న వాళ్ళని స్వీట్ తో పోల్చాలే. అమ్మా, సంబంధం కుదిరిందా అమ్మా? అవును పూజారి గారు. శుభం. మీ కోరిక తీరింది కాబట్టి ఈ కుంకుమను పెట్టుకుని కాస్త అరచేతిలో పట్టుకుని 3 ప్రదక్షిణాలు చేశాక మీ కాబోయే భర్త నుదుటను కూడా బొట్టు పెట్టండి. ఆ, ఆయన ఎక్కడున్నాడత్తా? వస్తారులే. లేదంటే మనమే వెళ్దాం. నేనొచ్చాను. పద. అత్తా, మీ ఆయన అప్పుడే అనకూడదు. ఏమండి, ఒక్క నిమిషం ప్లీజ్. మీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. రావుచెట్టు దగ్గరికి వస్తారా? మా అత్త పక్కకి రాదు. కొంచెం అర్జెంట్. వెళ్ళిరండి. నువ్వాగు. మాస్టర్ గారు అత్యవసరం అంటున్నారు కాబట్టి ఒక పని చేయండి. చెప్పండి. మీరు ఓ 7 అడుగులు ముందు నడుస్తూ మాట్లాడండి. నేను వింటూ వస్తుంటాను. వెనక్కి తిరిగి చూడకూడదు. జనం డౌట్ పడతారు. అలాగే. దేవుడితో చెప్పుకున్నట్టుగా ఉండాలి. దేవత అనుకుంటాను. ఏదో ఒకటి కదలండి. ఏమండి, మీరు ఇక్కడికి వస్తే బాగుంటుంది అనుకున్నాను. వచ్చారు. చాలా థ్యాంక్స్. ముందు మ్యాటర్ చెప్పండి. విషయం ఏంటంటే మీరు నాకు నచ్చారు. మా అత్త నచ్చలేదంటే వాళ్ళకేదో ప్రాబ్లం ఉందని. మిమ్మల్ని నేను ఇష్టపడుతున్నాను. మీకు నేను నచ్చితే నేను మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానండి. మాస్టర్కి ఇంకా విషయం తెలీదనుకుంటా. ఏమంటారు? మీ అభిప్రాయం చెప్పలేదు. వెనక్కి తిరగకూడదు. ఆ, రూలే. మాస్టారు, మీరు నాకు నువ్వు చెప్పకత్తా, నేనే చెప్పేస్తాను. ఎందుకంటే బరువైన విషయాలు తేలికైన మనసు గల పిల్లలే చెప్పాలి. చూడండి సారు, మా విద్యార్థికి వేరే సంబంధం కుదిరింది. అవును, మనసులో మాట చెప్పడంలో మీరు లేట్ చేశారు. ఈ జన్మకి
మీకు మా అత్తని చేసుకునే అదృష్టం లేదు. ఇక ఇష్టాలు నచ్చడాలతో పని లేదు. మీరెళ్ళొచ్చు. అయ్యో పాపం, లక్కీ చెప్పిన అబద్ధానికి మాస్టర్ మనసు నొచ్చుకున్నట్టుంది. ఈ కుంకుమను పెట్టుకుని కాస్త అరచేతిలో పట్టుకొని 3 ప్రదక్షిణాలు చేశాక మీ కాబోయే భర్త నుదుటన కూడా బొట్టు పెట్టండి. నన్ను క్షమించండి, చూసుకోలేదు. చూసావా లక్కీ, నీ మాటకి బాధపడి వెళ్ళిపోయారు. పర్వాలేదులే, నువ్వు కుంకుమని మీ వారికే పెట్టావుగా. నా మాట ఓ గంట బాధ పెట్టిందంతే. మా మావేని కాస్త ఆట పట్టించాను. సీమంతం రోజు నన్ను మాట పడినివ్వకపోతే ఏ తల్లి కన్నపెట్టో అనుకున్నాను. నాకు మందులు కొనిస్తే ఏ రుణం ఉందో అనుకున్నాను. గుళ్ళో నన్ను అభిమానిస్తే ఏ ఇంటికి వెళ్తుందో అని ముచ్చటపడ్డాను. కానీ మన ఇంటి కోడలుగానే రావాలని రాసి పెట్టుందండి. చూడండి, మీకు కాబోయే కోడలు లక్ష్మీదేవిలా ఉంది కదండి. సరస్వతీదేవిలో ఉందని చెప్పమ్మా. గణపతి కూడా చదువులయ్యే కదే. అయితే నాన్న, వదిన్ని చదువులమ్మా అంటాం మేము. పేరు కూడా అదే కదా. ఓయ్, ఏటన్నదే నీకు? బాబాయ్ పుష్కరం దాటిపోనది. ఇప్పుడు ఫోటోతో మాట్లాడుతున్నావేటి? అమ్మా, మావయ్యకి ఇంకా తెలియదనుకుంటా. పాపం వాడికేం తెలుసే. ఇదిగో, నాకేటి తెలుసో ఏటి తెలీదో నీకు తెలిస్తే చెప్పచ్చుగా. చెప్పడం ఎందుకు, చూపిస్తాం. మావయ్య, ఇంతకన్నా అందమైన అమ్మాయి అన్నయ్యకొస్తుందా చూడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.